భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వ ఏర్పాటు పూర్తయిపోయింది. ఇక కావాల్సింది మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ. వాస్తవంగా మొన్న మధ్యనే చేయాలి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లాస్ట్ మంత్‌లోనే జరగాల్సి ఉంది గానీ, ధర్మేంద్ర ప్రధాన్ అంశం చర్చకొస్తున్నటువంటి సందర్భంలో ఆయన మంత్రివర్గంలోంచి పక్కన పెడతారేమో అనుకుంటే, ఆయన రాజీనామా చేసేదాకా నడిచిపోయింది. ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఉదంతం కారణంగా లాస్ట్ మంత్‌లో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది. అలా సాగుతా వచ్చింది. ఇప్పుడు మరి పార్లమెంట్ సెషన్స్ బ్రేక్ అయినటువంటి నేపథ్యంలో, పూర్తి కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తారా? నెంబర్ 1. రెండవది, ఈ శివసేన నుంచి చీలిన వర్గానికి మంత్రి పదవులు ఇస్తారా? షిండే గ్రూప్‌లో చేరారు వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్‌సీపీ చేరతానంటోంది. మొన్ననే శరద్ పవార్ 2 సార్లు కలిశారు. కాబట్టి అందులో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా నరేంద్ర మోడీ వెళ్ళొచ్చారు. కాబట్టి ఆ సాన్నిధ్యం కూడా ఉంది కాబట్టి మరి చేర్చుకుంటారా? ఇంకోటి, ఇది బెంగాల్‌లో ఏదైతే చీలిపోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్‌సీపీ అని పార్టీ పెట్టి వాళ్ళు ఎన్‌డీఏలో భాగస్వామ్యం ప్రకటించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఇస్తారా? ఆమ్ ఆద్మీ పార్టీలో నుండి చీలిపోయినటువంటి రాఘవ్ చద్దా అండ్ గ్రూప్ ఉంది. వాళ్ళు రాజ్యసభ సభ్యులు. వాళ్ళకి ఇస్తారా? ఈ నలుగురిని చేర్చుకుంటే ఎన్‌డీఏ చాలా పెద్దదవుతుంది. ఏం జరుగుద్దో చూడాలి.